నమస్తే అన్న, మీ పేరన్నా? రామచందర్. జూబ్లీహిల్స్లో ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకున్నాను? అధికారం అంటారంటే ఎమ్మెల్యే అయితే సునీత గారు గెలుస్తారు. సునీత గారు ఎప్పుడు ప్రజల్లో తిరగలేదు, బయటికి రాలేదు. మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కాబట్టి అప్పుడు ఆయనను చూసి ఓటేశారు ప్రజలు. ఇప్పుడు ఎందుకు ఓటు వేయలేనా? ఇప్పుడు కూడా వేసేదే ఆయన కోసం వేస్తున్నారు. అక్కడ సానుభూతి ఓట్లు పడచ్చు కానీ ఓట్లు అంటే ఆమె ఎప్పుడు బయటికి రాలేదు కదా, పరిపాలిస్తున్న ఒక డౌట్ ఉంది ప్రజల్లో. పరిపాలిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వము ఎంత డెవలప్ చేసింది హైదరాబాద్ను. ఎన్ని రోడ్లు చూడు, అక్కడ అమెరికాలో ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా హైదరాబాద్ ప్రాంతం చుట్టూ ఏ రకంగా ఉందంటే మేము కూడా వేరే స్టేట్లకు పోయి చూసినాం. ఇక్కడ హైదరాబాద్ అంతా డెవలప్ కూడా కాలేదు. ఈ 10 ఏళ్లలో ఊహించని విధంగా మనం ఎక్కడ నుంచి కూడా వేరే స్టేట్లకు వెళ్ళి కూడా హైదరాబాద్లో అందరూ సెటిల్ అయిపోతున్నారు. మంచి మంచి బిల్డింగ్లు కడుతున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఉన్న పేదల ఇండ్లు కూడా కొడుతుంది. ఎక్కడ కూడా ఏది కూడా వాళ్ళను ఏ రకమైనటువంటి పాయింట్ కూడా వేస్తామనే ఆలోచన కూడా పబ్లిక్లకు రాదు. హైడ్రా వల్ల నష్టం అంటున్నారు కానీ ఇప్పుడు వర్షాలు పడినప్పుడు చూసుకుంటే చాలా మటుకు హైడ్రా ఉంటేనే బెటర్. ఎందుకంటే ఎక్కడ చూసినా వాటర్ అనేది అట్లే నిలిచిపోతుంది. హైడ్రా ఉంటేనే బెటర్ అని కొంతమంది అంటున్నారు. దానికి ఏమంటారు? హైడ్రా ఉంటే ఎక్కడ, హైదరాబాద్ లోపలనా హైడ్రా, చుట్టుముట్టు ప్రాంతాలలోనా, ఇక్కడ ఇప్పుడు హైడ్రా అనేది ఈ హైదరాబాద్లో చేయలే కదా. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అది తెలుసు కదా. హైడ్రా అని వాటర్ వస్తాయని తెలిసినప్పుడు పర్మిషన్ లేకపోయారు. గవర్నమెంటే కదా ఇచ్చేది. మరి వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఈరోజు బయట ఎక్కడ అక్కడ ఉన్న వాళ్ళని ఎందుకు గుల్లగొడుతున్నారు? పేదవాళ్ళ ఇళ్ళను. బీజేపీ పార్టీ గురించి ఏమంటారన్న? బీజేపీ పార్టీ మమ్మల్ని ఒక్కసారి అవకాశం ఇస్తే మేము కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తాము, బాగా డెవలప్ చేస్తామంటున్నారు. ఎందుకంటే చూసి పేరుకి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కానీ ఇక్కడ మొత్తం స్లమ్ ఎక్కువ ఉంది. రెహమత్ నగర్, బోరాబండ, ఇక్కడ కృష్ణానగర్, యూసుఫ్ గూడ, ఇదంతా. ఇక ఎప్పుడైతే మూడోసారి భారతదేశాన్ని వెళ్తున్నది బీజేపీ. మరి వెళ్ళినాక మన తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చింది? ఒక రైల్వే ట్రాక్, కొత్తగా ఏమైనా రైల్వే ట్రాక్ తెచ్చిందా? ఏదన్నా రోడ్లు గిట్ట ఏమన్నా వేసారా? ఎన్నో రోడ్లు వేయక గుంతలు పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి ఈరోజు ప్రభుత్వం ఉన్న సెంట్రల్ ఏ రకంగా ఉన్నా, ఇప్పుడు ఎవరైతే కిషన్ రెడ్డి గారు మంత్రిగా చేస్తున్నారో ఏమన్నా బ్రిడ్జిలు తెచ్చి, కొత్త బ్రిడ్జిలు తెచ్చి ఇక్కడ మన తాండ్రూయ ప్రాంతంకు రోడ్డు ఉంది, ఆ రోడ్ శాంక్షన్ అయితే కూడా ఇంకా వేయలేకపోతున్నారు. ఆ రోడ్లలో ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి చనిపోతున్నారు. మరి అవి వాళ్ళకి కనిపిస్తలేదా? ఇట్లా ఎన్నో రోజుకు ఎన్నో కేసులు అక్కడ మనకు చూస్తున్నాం. మరి వాళ్ళకు ఏ రకంగా ఇస్తారు? వేయరు. వేసే అవకాశం కూడా లేదు, వేయరు కూడా. మరి ఇంకోసారి బీఆర్ఎస్ గెలుస్తారు బై ఎలక్షన్. తప్పకుండా బీఆర్ఎస్ ఇప్పుడు సునీతమ్మ గారు గెలుస్తారు. రాబోయే 3 సంవత్సరాలలో మళ్ళీ కేసీఆర్ గారు పట్టం కడతారు. తెలంగాణను కూడా ఇంకా మరింత బంగారు తెలంగాణ ఇంకా చేస్తారు. ఓకే, థ్యాంక్స్ అన్న.